దైవజనులకు వచ్చి, అయ్యా సంవత్సరం జరిగిపోయింది, మరి మా కుటుంబాలు క్షేమంగా ఉన్నాయి, మా గ్రామం క్షేమంగా ఉన్నాయి, కనుకనే ఈ సంవత్సరం కూడా సభలు పెట్టండి అని యూదులు ఏం చేశారంటే లేవీల దగ్గరికి వచ్చి, యాజకుల దగ్గరికి వచ్చి సలహా తీసుకునేవారు. అప్పుడు యాజకులు లేవీలు ఏమన్నారంటే, అయ్యా దేవుడు మీ కొరకు నన్ను పంపించారు, మీ క్షేమం కొరకు నన్ను పంపించారు, మీరు బాగుండాలని, మీరు సజీవంగా ఉండాలని పంపించారు, కాబట్టి మీ చిత్తమేనా ఆయన అని ఆ యాజకులు లేవలేమన్నారంటే వారికి సలహా ఇచ్చారు. అప్పుడు ఈదుల్లో పెద్దలు కొంతమంది పిలిచి, అరే అబ్బాయ్ పంటలు వచ్చినాయి, సంవత్సరంతో దేవుడు మనల్ని కాపాడాడు, కృతజ్ఞతగా మనం మరి సంవత్సరంతో దయాకిరటాన్ని మరి ధరింపజేసాడు, కాబట్టి ఈ సంవత్సరం కూడా ప్రార్థనలు పెట్టుకుందాం, మన గ్రామం కొరకు, మన కుటుంబ క్షేమం కొరకు, మరి మా సంఘం క్షేమం కొరకు ప్రార్థన పెట్టుకుందామని ఆ యూదులు పెద్ద నాయకులు ఏం చేశారంటే చిన్న చిన్న వారిని పిలిచి వారికి సలహా ఇచ్చారు. అరే మొత్తయ్య, ఏందన్నా? ఏం లేదురా, పంటలు వచ్చినాయి కదా, మరి దేవుడు మనల్ని కాపాడే కదా సంవత్సరం మొత్తం, కనుకనే మరి ఈ సంవత్సరం కూడా దేవునికి కృతజ్ఞతగా మనం అందరం ఇదిగో నీ వంతు ఎంత, ఇదిగో నీ వంతు ఎంత కల్పించుకొని ఆర్థికంగా సహాయం చేసుకొని ప్రార్థనలు పెడదాం, సభలు పెట్టుకుందాం. ఏరా మా రూబేను, సరే అన్నయ్య, కానీ బాబాయ్ ఏ మొత్తం ఏ సరేనన్నా, మీరు ఏదైతే అదే, కానీ దేవుడు ఏ రూపాయలు ఏం పోయింది, కానీ సంవత్సరంతో పంటలు ఇచ్చాడు, మనల్ని అందరం కాపాడాడు, ఇది ఎంత భాగ్యం కానీ అని ఆ యూదులు అందరూ కలిసి చేసి అబ్బాయిగా అయ్యగారి దగ్గరికి వచ్చారు, యాజకుల దగ్గరికి వచ్చారు. అయ్యా మేమందరం కూడుకొని ఇదిగో ఇలాగ మరి ప్రార్థనలు పెడతాకి మేము నిర్ణయించుకున్నాం, కనుకనే ఈ సంవత్సరం కూడా మరి మా కుటుంబ క్షేమం కొరకు, గ్రామ క్షేమం కొరకు, మరి దైవజనుల క్షేమం కొరకు ప్రార్థనలు పెట్టాలి అని వాళ్ళందరూ వారికి ఆర్థిక సహాయం ఎంత అనుకున్నాను దైవజనులకు వచ్చి మీ చిత్తం ఆయన ప్రార్థన చేద్దాం అని యాజకులు ప్రార్థన చేసి అలాగా సంవత్సరం సభలు పెట్టుకునేవాళ్ళు. అంటే కృతజ్ఞతగా క్షేమం కొరకు ప్రార్థనలు పెట్టుకున్నారు, సభలు పెట్టుకున్నారు. కనుకనే ఇక్కడ ఏమంటే 65వ కీర్తన కూడా ఏమంటే సంవత్సరం దయా కిరీటాన్ని ధరింపజేసాను, నీ సారము జాడలు వెదజల్లుస్తున్నాయి. అంటే సంవత్సరానికి దయా కిరీటానికి దేవుడు మనకి ఆవిష్కాలాన్ని ఇస్తూ ఉన్నాడు, దీర్ఘకాలాన్ని ఇస్తూ ఉన్నాడు, సంతోషిస్తూ ఉన్నాడు. కనుకనే సంవత్సరానికి ఒకసారి దయా కిరీటం అంటే ఆవిషనే కిరీటాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. చూడండి, మనం పుట్టినరోజున మరి జరుపుకుంటూ ఉంటాం, సంవత్సరంతో కాపాడాడు, ఈ సంవత్సరం కూడా కాపాడాలని పుట్టినరోజులు అయ్యి జరుపుకుంటూ ఉంటాం. అలాగే ఈదులు కూడా అలాగే సంవత్సరానికి ఒకసారి కృతజ్ఞతగా దయాకిరీటం మనకు ధరింపజేశాడు, కాబట్టి మన పిల్లలకి ఉద్యోగాలు ఇచ్చాడు, మన పిల్లలకి మరి సంతానం లేకపోతే సంతానం ఇచ్చారు, మరి ఆరోగ్యం లేకపోతే ఆరోగ్యం ఇస్తున్నాడు, కాబట్టి కృతజ్ఞతగా ఈ సంవత్సరం కూడా మనం సభలు పెట్టుకుందాం, ప్రార్థనలు పెట్టుకుందామని వాళ్ళంతా వాళ్ళు సహాయం చేసి దేవునికి ఇచ్చినాక మనం చూస్తూ ఉన్నాం. కనుకనే దేవుని కాపుదల కోసం మనం కూడా సంవత్సరానికి ఒకసారి కృతజ్ఞతగా ఈ సభలు దేవుడు ఏర్పాటు చేశాడుగా మనం చూస్తున్నాం. అలాగే చూడండి, మేకా ప్రవక్తతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మేకా ప్రవక్త మేకా ప్రవక్త 7వ అధ్యాయం 14వ వచనం. నీ చేతికర్ర తీసుకొని నీ జనులను కరిమలకు చేరిన అడవిలో ప్రత్యేకముగా నివసించు నీ స్వాస్థ్యము వారిని మేపుము. బాషానులోను గిలాదులోను వారు పూర్వకాలమున మేసినట్టు మేయుదురు. చాలండి.
ఇక్కడ ప్రవక్తతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రవక్తతో దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఇదిగో నీకు వాగ్దానం ఇస్తున్నాడు మేక, నీ ప్రజలైన మేపాలి నువ్వు అని ఇక్కడ దేవుడు తెలియపరుస్తున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన తండ్రి, సృష్టికర్తవైన మా యేసయ్య, నీ పరిశుద్ధ పదాలకు వందనాలు, స్తోత్రాలు తండ్రి రాజా. నీ కృపను బట్టి, నీ దయా సంకల్పం బట్టి, నీ బాహుబలం బట్టి నాయన ఈ 3 రోజు సభలు సిద్ధపరిచిన దేవుడా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి రాజా. ఈ సభల ద్వారా గ్రామ క్షేమాన్ని దయచేయండి అయినా, సంఘ క్షేమాన్ని దయచేయండి, నీ దాసుల కుటుంబాల క్షేమాన్ని దయచే దేవా నీకు వందనాలు, స్తోత్ర రాజా. పాటల్లో ఆజోలో మహిమ పొందిన దేవుడా నీకు వందనాలు, స్తోత్రాలు. దీనదాసుని, భక్తుడిని, శాఖుడిని నన్ను జ్ఞాపకం చేసుకోండి. నోటికి బోరగా నీకు సహాయం చేయండి. క్రీస్తు ఘననామంలో వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్, ఆమెన్. ఇక్కడ మేక ప్రవక్తతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ చేతి కర్ర తీసుకొని నీ జనులను కరిమెలకు చేరిన అడవిలో ప్రత్యేకంగా నివసించు, నీ స్వాస్థ్యం వారిని మేపుము. మేపుము అంటున్నాడు. మేక ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. మేపుము. చూడండి, కర్రతో నీ స్వాస్థ్యం వారిని మేపుము అంటున్నాడు. కర్ర ఎవరు తీసుకెళ్తారు? పశువులు కాసేవారిని కర్ర తీసుకెళ్తారు, గొర్రెలు కాసేవాళ్ళు కర్ర తీసుకెళ్తారు. కానీ ఇక్కడ దేవుని శాకురు నీ చేతి కర్రతో మేపుము అంటున్నాడు. నీ స్వాస్థ్యం వారిని మేపుము అంటున్నారు. స్వాస్థ్యము, కుమారులు పుట్టినప్పుడు కుమారుల వారికి స్వాస్థ్యం అంటే వారికి ఆస్తి రాసిస్తాం. అబ్బాయి, నాకు 10 ఎకరాల పొలం ఉంది, ఇదిగో నీకు వాటిలో ఆ 5 ఎకరాలు నీకు స్వాస్థ్యంగా రాసిస్తున్నాను. ఎందుకంటే నువ్వు నా కుమారుడివి, నువ్వు నా కుమార్తెవి. నీ కట్నం కింద నీ పెళ్లి చేసినప్పుడు ఇదిగో నీకు 5 ఎకరాలు బహుమానంగా ఇస్తున్నాను, జాగ్రత్తగా ఆ 5 ఎకరాలను కాపాడుకోవని మనం లోకంగా చూస్తే అలాగా స్వాస్థ్య వారిని భాగాలు పంచుతాం. అలాగే ఇక్కడ మేకా ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ స్వాస్థ్యం వారిని మేపుము, స్వాస్థ్యం వారిని మేపుము. ఇక్కడ స్వాస్థ్యం ఎవరంటే దేవుని నమ్ముకొని ఆయన అడుగుజాడలో నడిచి రక్షణ తీసుకొని మారు మనసు పొంది నేను దేవునికి సమర్పించుకున్నాను, నా సజీవ యాగం అంతవరకు నీ కుమారునిగా నీ కుమార్తెనిగా నేను ఉంటానని ఎవరైతే బాప్తిస్మములో ప్రమాణం చేస్తూ ఉంటారో వారు దేవుని వారసులు, దేవుని స్వాస్థ్యం వారు. అందుకే అంటున్నాడు, ఇదిగో నీ స్వాస్థ్యం వారిని నీకు అప్పగించాను, వీరిని మేపుము, నీ కర్రతో మేపుము అన్నాడు. కర్రకి చాలా ప్రాముఖ్యమైన ఉన్నది. కర్రతో దేవుడు ప్రజల్ని మోషే ద్వారాగా ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించే వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ కర్ర చాలా మోషేకి చాలా ఉపయోగపడింది. ఎర్ర సముద్రాన్ని కొట్టినప్పుడు అది ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయింది. కర్రతో అద్భుతం చేశాడు మోషే ప్రవక్త ద్వారాగా. అలాగే బండను కొట్టినప్పుడు నీళ్ళు వచ్చినాయి కర్రతో. చూసేయండి, కర్ర వల్ల ఎంత ప్రయోజనం ఉందో, కర్ర వల్ల అన్ని అద్భుతాల కార్యాలు చేశాడు దేవుడు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నీ కర్రతో, నీ చేతి కర్ర తీసుకొని నీ జనులు కరిమెలకు చేరిన అడవిలో ప్రత్యేకంగా నివసించు నీ స్వాస్థ్యం వారిని మేపుము అంటున్నాడు. పశువులకి మేతేస్తూ ఉంటాం, గడ్డి కోసుకొని మేతేస్తూ ఉంటాం. వాటికి ఒక వారం లేకపోతే వాటి బలం ఎలా ఉంటుందంటే ఎండిపోతాయి, తూలిపోతాయి, పొట్టంతో లోపలికి వెళ్ళి ఎండిపోయి పడేటట్టుగా ఉంటాయి. అంటే వాటిలో ఏమీ లేదు,
ఆహారం లేదు, నడతాకి ఆహారం లేదు, నివసించడానికి సరైన పోషణ లేదు, సరైన అనుభవం లేదు, సరైన ప్రార్థన లేదు. కాబట్టి వాటిలో శక్తి లేదు, వాటిలో అనుభవం లేదు, వాటిలో నడక కోల్పోయింది. సజీవుగానే ఉన్నాయి పశువులు, కానీ లోపల ఆహారం లేదు కాబట్టి అవి శరీరాన్ని శక్తిని కోల్పోయినాయి, నీరసించిపోయినాయి మనం చూస్తున్నాం. అలాగే మనం కూడా దేవుడు ఏంటంటే మేకా ప్రవక్తతో వాగ్దానం ఇస్తూ ఉన్నాడు, నీ చేతికరతో నీ స్వాస్థ్య వారిని మేపుము అంటే వాక్యానుసారంగా వాళ్ళని బలపరచము, వాక్యానుసారంగా వారిని స్థిరపరచము, వాక్యానుసారంగా వారిని గంతులు వేసేటట్టుగా చేయి మేకా ప్రవక్త గారని ఇక్కడ దేవుడు తెలియపరుస్తూ ఉన్నారు. వారిలో సరైన ఆహారం లేదు, సరైన బలం లేదు, ఆచారంగా జీవిస్తూ ఉన్నారు, అలవాటుగా జీవిస్తూ ఉన్నారు, వారికి ఏ బలం లేదు. కాబట్టి అందుకే నిన్ను పంపిస్తున్నాను, నువ్వు వెళ్ళి నీ చేతికరతో వారిని మేపుము అని ఇక్కడ దేవుడు తెలియపరుస్తూ ఉన్న స్వాస్థ్యం వారిని మేపుము. ఎవరైతే దేవుని దగ్గరికి వస్తామో, ఎవరైతే సంపూర్ణ భక్తి నేర్చుకోవాలని వస్తామో, ఎవరైతే మనం లోతైన అనుభవం నేర్చుకోవాలని వస్తామో, దేవుడు వారిని ఒక స్వాస్థ్యంగా స్థిరపరిచి వారిని దీర్ఘాయుష్మంతులుగా చేయటానికి దేవుడు శాఖల్ని ఏర్పరచడానికి వాక్య భాగాలు మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు ఎంతో కష్టపడుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. ఆ ఇశ్రాయేలు ప్రజలంతా దేవుని వారసులు, దేవుని స్వాస్థ్యం వారు. అయితే వారు ఎక్కడికి వెళ్ళారు? బానిసానికి వెళ్ళిపోయారు. వారి బానిసానికి వెళ్ళిపోయి వారిలో పని భారం ఎక్కువటం వల్ల, వారిలో లోతైన అనుభవం లేకపోవటం వల్ల వాళ్ళు ఎన్నో శ్రమలు పడుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. ఈ కష్టాన్ని మేము భరించలేము, ఈ శ్రమను భరించలేమని వారు ఎంతో దిగులు పడుతూ ఉన్నారు, విచారపడుతూ ఉన్నారు. ఆ దిగుల్ని దేవుడు చూశాడు, ఆ విచారాన్ని చూశాడు, వారి యొక్క బాధను చూశాడు. అయ్యో నా స్వాస్థ్యం వారు, నేను అబ్రాహాముతో ప్రమాణం చేశాను, అబ్రాహాముతో తీర్మానం చేశాను, నీ వంశం వారిని నేను బ్రతికిస్తాను, నీ వంశం వారిని నేను కాపాడుతాను, నీ వంశం వారిని నేను తలతలాలుగా జీవింపజేస్తానని అబ్రాహాముతో మాట ఇచ్చాడు. కాబట్టి ఆ మాట దేవుడు గుర్తు తెచ్చుకొని వారిని నేను బ్రతికించాలి. నా స్వాస్థ్యం వారు, నా కుమారు యొక్క వంశము ఆడ బాధల్లో ఉంది, కష్టాల్లో పడుతున్నారు, ఇబ్బందుల్లో పడుతున్నారు. కాబట్టి నేను ఒక భక్తుడిని, ఒక ప్రవక్తని అక్కడికి పంపించాలి. అక్కడికి పంపిస్తే వారిని మేపుతారు, చేతికరతో వారిని మేపుతారు, వారు బలంగా ఉంటారు, శక్తి పొందుతూ ఉంటారు, నా మాట వింటారని దేవుడి యొక్క ప్రణాళిక, దేవుడి యొక్క ఉద్దేశంగా మనం చూస్తుంటే, అలాగే ఒక ప్రవక్తని మోషేని స్థిరపరచుకొని, అయ్యా నువ్వు ఇక్కడ ఉంటాకి లేదు, నా స్వాస్థ్యం వారు నేను ప్రమాణం చేశాను, నా శాకుడితో ప్రమాణం చేశాను, నా దైవజుడితో నేను ప్రమాణం చేశాను, అది నెరవేర్చకపోతే నేను మాట తప్పిన వాడిని అవుతాను, నేను అన్యాయస్తుని అవుతాను. కాబట్టి నువ్వు వెళ్ళి నా స్వాస్థ్యం వారు నువ్వు మేపాలి, నువ్వు వెళ్ళాలి. కాబట్టి ఈ సర్వ వాగ్దానాలు ఇచ్చి, సర్వ కృపావరాలు ఇచ్చి నీకు నేను పంపుతున్నాను, నువ్వు అక్కడికి వెళ్ళి వారిని ఆ దేశంలో నుంచి విడిపించాలని దేవుడు ప్రవక్తని ఏర్పాటు చేసుకునే వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. కనుకనే మరి ఆత్మీయ తండ్రి గారిని కూడా మరి తండ్రి వచ్చి ఈ గ్రామానికి పంపించగా మనం చూస్తూ ఉన్నాం. మేపడానికి పంపించారు, సరైన అనుభవం లేదు, వాక్యం అనుభవం లేదు, లోతైన అనుభవం లేదు. కనుకనే నువ్వు వెళ్ళాలి, నువ్వే సామర్థ్యుడివి, నువ్వే దానికి తగిన వాడివి అని దేవుడు ఏర్పాటు చేసుకొని ఈ గ్రామానికి పంపిణీగా వాక్య భాగాలు మనం చూస్తూ ఉన్నాం. కనుకనే ఇక్కడ ఏమన్నాడు? మేకా ప్రవక్త దేవుడు మాట్లాడి, నీ చేతికరతోని స్వాస్థ్య వారిని మేపుము. చూడండి, స్వాస్థ్య వారు మన కుమారుని కొడితే మనం ఊరుకుంటామా? ఊరుకోం. ఎందుకంటే మన కుమారుడు, మన రక్త సంబంధి, కన్న కడుపున పుట్టిన కుమారుడు. కాబట్టి ఎవరైనా బయట కొడితే తండ్రి ఊరుకోడు. ఒకవేళ కుమారుడు ఊరుకున్నా తండ్రి అంటాడు,
నువ్వు అక్కడ తప్పు ఆడు ఎవరు నేను చూస్తాను, నీ చేతి మీద దెబ్బేస్తాడు, నీ మీద దెబ్బేస్తాడు రా, నేను కళ్ళారా చూశాను, నువ్వు తప్పుకోడు ఎవరు నేను చూస్తానని తండ్రి ఏం చేస్తాడంటే కొట్టునోడి మీద తిరగబడతాడు. కొట్టునోడి మీద తిరగబడి అంటే యేసుప్రభువు వారు కూడా ఏం చేస్తాడంటే మనం ఆయన కుమారులమే, ఆయన స్వాస్థ్యం కాబట్టి మనం ఎవరైనా కొడితే దేవుడు సహించడు. నువ్వు తప్పుకోబోయి నువ్వు వాడుండమ్మా, ఆడు ఎవరని నేను చూస్తా. ఏంటమ్మా మా కుమారుని కొట్టావు, దేనికి కొట్టినట్టు? వాడు ఏం తప్పు చేశాడు? ఏం తప్పు చేశాడు? ఆడు నా కుమారుని కొట్టావు, ఏం తప్పు చేశాడు? అతని మీద చేయబడింది కాబట్టి నన్ను కొట్టావు నువ్వు. నాకు బాగా దెబ్బ తగిలింది, అతనికి తగిలిందో నాకు తెలియదు, కానీ నాకు బాగా దెబ్బ తగిలింది. ఎందుకు తగిలిందంటే అతను నా కుమారుడు, అతను నా కుమార్తె కాబట్టి నాకు దెబ్బ బాగా తగిలింది, కానీ నేను నిన్ను సహించను, నేను ఊరుకోను అంటాం. అలాగే దేవుడు కూడా మన మీద ఎవరైనా తప్పు చేసినా ఎవరైనా కుట్టినా కానీ దేవుడు ఊరుకోడు. ఎందుకంటే ఆయన స్వాస్థ్యం వారు, ఆయన మనల్ని మేపుతున్నాడు కాబట్టి దేవుడు ఊరుకోడు. ఇక్కడ దేవుడు తెలియపరచు. చూడండి యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 37వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. యెహోవా ఆత్మ నా మీదకి వచ్చాను, నేను ఆత్మ పరవశమై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఒక ఎముకలతో నిండిన ఒక లోయలో నన్ను దింపాను. ఆయన వాటి మధ్యనున్న నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలం ఎండిపోయినవి. అవి నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియనని నేను అంటిని. అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలో జీవాత్మ రప్పించి ఉన్నాను. చర్మం కప్పుకొని నరములిచ్చిన మీ మీద మాంసం పొదికి చర్మం మీ మీద కప్పేదను. మీలో జీవాత్మ ఉంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుండగా గడగడతోనే ఒకటి పుట్టాను. అప్పుడు ఎముకలు ఒక్కదాటి ఒకటి కలుచుకును. నేను చూస్తుండగా నరములు మాంసములు వాటి మీదకి వాటిపై చర్మం కప్పాను. అయితే వాటిలో జీవాత్మ ఎంతమంది లేకపోయాను. అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మ చెట్లు ప్రవచించు ఇట్లను, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుంచి అతులైన మీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువము. చాలండి. యెహెజ్కేలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. యెహెజ్కేలు కూడా ప్రవక్త. ఆయన కూడా తన విదేశాల్లో ఏదో ఉద్యోగ నిమిత్తం పనిచేసుకుంటూ జీవిస్తూ ఉన్నాడు. యెహెజ్కేలు ఆయన పైన చేసుకుంటూ ఉన్నప్పుడు దేవునికి ఎముకలు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఎముకలు బ్రతికించాలి, ఈ ఎముకలకి జీవాత్మకు రావాలి. ఎవరు వెళ్ళాలి, ఎవరిని ఏర్పాటు చేసుకోవాలి? ఎవరైతే సరిగ్గా ఈ ఎముకల్ని బ్రతికిస్తారు, సరిగ్గా ఈ ఎముకలు బ్రతకగలవు, ఈ ఎముకలు మాట్లాడగలవు, ఎవరైతే దేవుడు అనాది ప్రణాళికలను ఆలోచించి యెహెజ్కేలుని పిలుస్తూ ఉన్నాడు. యెహెజ్కేలు దగ్గరికి వెళ్ళాడు. యెహెజ్కేలు అన్నాడు. అప్పుడు అవును యెహోవా నా మీదకి వచ్చి నేను పరమాత్మవశుడై ఉండగా, ఎప్పుడైతే యెహెజ్కేలుని పిలిచాడో అప్పుడు యెహెజ్కేలు ఆత్మవశుడైపోయాడు.
దేవుని ఆత్మ యెహెజ్కేలు మీదకి వచ్చింది. యెహెజ్కేలు వచ్చినప్పుడు ఆత్మవశుడైపోయాడు. ఆత్మవశుడైనప్పుడు మానవ స్వభావం పోయింది. దేవుని ఆత్మ అతనిలో ఉన్నది, అతనిలో ఉంది, కానీ దేవుని ప్రవక్తగా మారిపోయాడు యెహెజ్కేలు. ఎందుకు మారిపోయాడు? దేవుని ఆత్మ ఆయనలో సంచారం చేస్తూ ఉంది, దేవుని మాట ఆయనలో ఉంది, దేవుని వాగ్దాలన్నీ ఆయనకి ఇచ్చాడు, దేవుని కృపావరాలన్నీ ఆయనకి ఇచ్చాడు, దేవుని యావత్తు ఈవులన్నీ యెహెజ్కేలుకి ఇచ్చాడు. కనుకనే యెహెజ్కేలు జీవాత్మ పొందిన వాక్య భాగాలు మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఆత్మ తండ్రి గారు కూడా అన్ని వాగ్దానాలతో ఈ గ్రామానికి పంపించాడుగా దేవులను చూస్తూ ఉన్నాం. అన్ని కృపావరాలతో వాగ్దానం ఇచ్చి దేవుడు ఈ గ్రామానికి పంపించాడు. కనుకనే అలాగే ఈ ఎండిపోయిన ఎముకలు 450 సంవత్సరాల ఎముకలు ఇవి. అవి ఎలా ఉన్నాయంటే ఎండిపోయినాయి, పట్టుకుంటే పొట్టు రాలుతా ఉంది, గీరితే తెల్లని పిండిలాగా రాలుతా ఉంది. ఆ రాలిన ఎముకలు 450 సంవత్సరాలు బ్రతకాలంటే చాలా, అసలు ఏంటది? ఈ ఎండిపోయిన ఎముకలు అంటాడు యెహెజ్కేలు. అవును, నాకు తెలీదా? ఈ బ్రతకగలవా అని యెహెజ్కేలు అంటూ ఉన్నాడు. యెహెజ్కేలు ఏమంటూ ఉన్నాడు? అయ్యా బ్రతుకుతాయి అంటే బ్రతికించు. ఏం బ్రతికిస్తాడు? అవి 400 సంవత్సరాలు ఎముకలు పట్టుకుంటే పిండి అయిపోతున్నాయి. అవి బ్రతుకుతాయి అంటే బ్రతికించు అంటాడు. అవి బ్రతకపోతే మళ్ళీ నేనేమైపోతాను? నువ్వు బ్రతుకుతాయి అన్నావు కదా, బ్రతికించు అన్నాడు. అప్పుడు యెహెజ్కేలు ఏమన్నాడు? ప్రభా, నా మాట కాదయ్యా, నీ మాట సెలవిస్తే, నువ్వు వాగ్దానం ఇస్తే, నువ్వు నాతో మాట్లాడితే, నువ్వు నన్ను పంపించే కాబట్టి, ఆ లోయలో నన్ను దింపే కాబట్టి అవి నీ ద్వారా బ్రతికి, కానీ నా ద్వారా బ్రతుకు నాయన, అవి నువ్వు సెలవిస్తే బ్రతుకుతీ నాయన అని దేవుడు యెహెజ్కేలు దేవుడితో మాట్లాడే వాక్యం చూస్తూ ఉన్నాం. లోయ, ఆ లోయ చుట్టూ దేవుడు యెహెజ్కేలుని పట్టుకొని తిప్పాడు, చేత్తో పట్టుకున్నాడు. రా యెహెజ్కేలు, నేను తిప్పుతాను అని ఆ లోయ చుట్టూ దేవుడు యెహెజ్కేలుని చేత్తో పట్టుకొని తిప్పాడు. యెహెజ్కేలుని దేవుడు చేత్తో పట్టుకున్నాడు. నువ్వు పట్టుకోవద్దు, నేను పట్టుకుంటా. నువ్వు పట్టుకుంటే ఆ ఎముకలు చూసి పారిపోతావు. ఈ బ్రతుకు నేను నా వల్ల కాదు అని నువ్వు పారిపోతావు. నేనే పట్టుకొని నేను నడిపిస్తాను. కనుక నేను నా ఏమంటారా అని ఆ లోయ చుట్టూ దేవుడు యెహెజ్కేలుని తిప్పాడు. అలాగే దేవుడు మన అయ్యగారిని, మన ఆత్మని గారిని ఏర్పాటు చేసుకొని ఈ గ్రామం చుట్టూ తిప్పాడు. ఈ గ్రామం చుట్టూ, ఈ గ్రామంలో ప్రజలు ఉన్నారు, నా స్వాస్థ్యం ఉన్నారు, నేనున్నా, నా సాగుడితో నన్ను మాట ఇచ్చారు కాబట్టి ఈ గ్రామంలో నా స్వాస్థ్యం ఉన్నారు. వారు నేను బ్రతకాలి, వారు నువ్వు మేపాలి, వారు నువ్వు మేపాలంటే నువ్వే సామర్థ్యుడు అని ఆ లోయలోసి ఆ గ్రామంలోకి దేవుడు యెహెజ్కేలుని తిప్పిన వాక్య భాగాలు మనం చూస్తూ ఉన్నాం. తిప్పాడు. చూసావా? చూసే నాయన, గ్రామానంతా చూసా, ఈ లోయ అంతా చూసి, ఎవరున్నారు లోయలో? ఎండిపోయిన ఎముకలు ఉన్నాయి. ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవంటే తెలియదు నాయన అన్నాడు. అప్పుడు అన్నాడు, ఎత్తో ప్రవచనం, నేను నీకు మాట ఇస్తున్నాను, ప్రవచనం ఎత్తి వాటితో మాట్లాడము. దేవునికి స్తోత్రం. దేవుడు యెహెజ్కేలు సంతోషించాడు, ఆనందించాడు. నా ద్వారాగా దేవుడు కార్యం చేయబోతున్నాడు. నా ద్వారాగా ఈ ఎండిపోయిన ఎముకల్ని జీవింపు చేస్తూ ఉన్నాడు. నా ద్వారాగా ఈ ఎండిపోయిన ఎముకల్ని బ్రతికిస్తూ ఉన్నాడు. నా ద్వారాగా దేవుడు ఈ గ్రామంలో సువార్త సభలు ఏర్పాటు చేశాడు. ఈ సువార్త సభలు దేవుని వాక్యాన్ని ఎవరైతే వింటారో, ఈ సువార్త సభలకి ఎవరైతే వస్తారో వారిలో జీవాత్మలను ఉంచుతున్నాయన యెహెజ్కేలు. ఎవరైతే ఈ సభలకు వచ్చి రక్షణ పొందుకుంటారో వారిలో నేను జీవాత్మను పంపుతున్నాయనని దేవుడు యెహెజ్కేలుతో మాట్లాడిగా వాక్య భాగాలు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఈ సభలు ఉద్యోగాలు దేవుడు ఎక్కడ 2-3 కలిసిన నామాన్ని బట్టి ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉంటాను అంటాడు. మళ్ళీ కొన్ని 100 మంది రాత్రి ఉన్నాం, అక్కడ దేవుడు ఉన్నాడు మన మధ్య.
ఇక్కడ కూడా దేవుడు మన మధ్య ఉన్నట్టుగా వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. కనుకనే ప్రవచనం ఎత్తి ఎముకలతో మాట్లాడు. అప్పుడు అన్నాడు, ప్రవచనతో మాట్లాడాడు. దేవుడు స్వరం అన్నాడు, హెజ్కేలు నాకు ధైర్యం వచ్చింది కాబట్టి దేవుడు ఎండిపోయిన ఎముకలున్నారు, మీరు లెగవండి, మీరు మాట్లాడాలి, ఇప్పుడు మీరు బ్రతకాలి. ఇప్పుడు దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, దేవుడు నాకు కృపావరాలు ఇచ్చాడు. ఇప్పుడు మీరు బ్రతకాలి. మీకు వాక్యం తెలియదు, మీరు ఆచారంగా జీవిస్తూ ఉన్నారు, అలవాటుగా జీవిస్తూ ఉన్నారు. లోతైన అనుభవం నీలో లేదు, లోతైన ప్రార్థన నీలో లేదు కాబట్టి మిమ్మల్ని నడిపిస్తూనే ఉన్నారు. ఇప్పుడు దాకా మీరు ఎలా ఉన్నారంటే శేల మండల లోతులో ఉన్నారు, మోకాళ్ళ లోతులో ఉన్నారు, నడుము లోతులో ఉన్నారు. కనుక మీకు దేవుని వాక్యం అర్థం కావటం లేదు, మీరు బ్రతకలేకపోతూ ఉన్నారు, ఎన్ని పరిస్థితుల్లో ఉన్నారు. కానీ మీరు ఎలా ఉండాలంటే ఇప్పుడు మీరు ఆ వరద వచ్చి ఇక్కడ దాకా కాదు, మనం మునిగిపోయి మనల్ని కొట్టుకొని పోయేంత వరకు మనం మునిగిపోవాలి. ఆ వరద వచ్చి మనం కొట్టుకొని పోయేంతవరకు మునిగిపోతే ఆ భక్తి ఏందో, ఆ ప్రార్థన ఏందో అప్పుడు మనకి అర్థమవుతుందని దేవుడి యొక్క ప్రణాళిక మనం చూస్తూ ఉన్నాం. అందుకనే బాప్టిజం చేసినప్పుడు మనం మునిగిపోతూ ఉన్నాం. మునిగిపోయినప్పుడు మన పాపాలన్నీ ఆ నీటిలో కొట్టుకుపోయినాయి. నూతన జన్మగా లేచినప్పుడు నూతన జన్మ అయిపోయాం. కనుకనే ఆ నీటి అనే ఉరడ ఎలా ఉన్నంటే మనల్ని కొట్టుకుపోయేంత వరకు మనం భక్తిలో నడిచినప్పుడు ఆ భక్తి ఏందో, ఆ విలువేంటో మనకు అర్థమవుతుందని దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం. ఓ స్త్రీ గర్భంలో 2 శిష్యులు ఉన్నారు. వారిద్దరు అనుకుంటూ ఉన్నారు, అరే అబ్బాయి తమ్ముడా, ఇప్పుడు దాకా మనం చీకట్లో ఉన్నాం, తల్లి గర్భంలో ఉన్నాం, మనకి వెలుగేంటో తెలియట్లేదు, ఏమీ తెలియట్లేదు, చీకట్లో ఉన్నాం, మనకేమి తెలియట్లేదు, అసలేంటి కూడా అంటాడు, అసలైన అద్దులకు వస్తూ ఉన్నాం అంటూ ఉన్నాడు. అరే ఒక అద్దు ముగించబడితే ఒక అద్దు ప్రారంభమైంది అని ఒకడు అంటూ ఉన్నాడు. తర్వాత వారిద్దరూ ఆ తల్లి గర్భం నుంచి బయటకు వచ్చి అంటూ ఉన్నాడు ఒక శిష్యుడు, అరే మనం చీకట్లో నుంచి బయటకు వచ్చాం, ఇక మనం ప్రశాంతంగా జీవించవచ్చు, ఏం పర్వాలేదు అంటూ ఉన్నాడు. ఇంకోటి అన్నాడు, అసలైన అద్దు ఇప్పుడు ప్రారంభంరా, ఇప్పుడు మనం జయించాలి. తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనకేం తెలియలేదు, లోకులు ఎలా ఉన్నారో తెలియలేదు, ప్రజలు ఎలా ఉన్నారో తెలియలేదు, బంధువులు ఎలా ఉన్నారో తెలియలేదు, స్నేహితులు ఎలా ఉన్నారో తెలియదు. కాబట్టి అసలైన ప్రారంభంలోకి మనం వచ్చాం. అప్పుడు ఆ చీకటి అనేది ముగించబడింది, ఈ వెలుగనద్దు ప్రారంభించబడింది. కనుకనే మనం కూడా ఆ పాపం అనద్దు ముగించబడాలి. పాపనద్దు ముగించబడినప్పుడు ఆ వెలుగనద్దు మనం ప్రారంభించబడుతుంది. ఆ వెలుగనద్దును మన జీవితాంతం కాపాడుకోవాలని దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశంగా మనం చూస్తూ ఉన్నాం. కనుకనే మనం కూడా మారు మనసు పొందినప్పుడు పాపం అనేవద్దు ముగించబడింది. ఎప్పుడైతే మారు మనసు వచ్చి నీటిలో మునిగి లేచామో, వెలుగులోకి వచ్చాం, అప్పుడు కొత్త అద్దు ముందుకి ప్రారంభించబడింది. ఆ అద్దును మనం కాపాడుకుంటే మన ఆయన శ్వాసకర్తలు ఏమని చేసి మనం దీర్ఘాయుష్మంతులుగా శాస్త్రాన్ని దేవుడి యొక్క ప్రణాళిక, దేవుడి యొక్క ఉద్దేశంగా మనం చూస్తూ ఉన్నాం. కనుకనే ఇక్కడ మనం హెజ్కేలు ప్రతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను చూస్తుండగా నరములు మాంసమును వాటి మీద కప్పి వచ్చాను, వాటిపైన చర్మం కప్పి, అయితే వాటిలో జీవాత్మ అంతమాత్రం లేకపోయినప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మజులు ప్రవచించి ఇట్లను ప్రభు యెహోవా సెలవునేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి అతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము. నలుదిక్కుల దేవుడు నలుదిక్కుల నుండి
పంపుతా ఉన్నాడు. ఈ నది ఎక్కడికి పారితో అక్కడ జీవరాశులు బ్రతుకుతాయి. ఈ నది ఎక్కడికి ప్రవచించుతో అక్కడ ప్రజలు బ్రతుకుతారు అని దేవుడు వాగ్దానంతో యెహెజ్కేలు గ్రంథంలో కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ నది ఎక్కడికి పారితో అక్కడ జీవరాశులు అన్ని బ్రతుకుతాయని ఇక్కడ దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు అరుస్తూ ఉన్నాడు, మోషే మాకు దాహం వేస్తున్నాయా, మాకు నాలుగు ఎండిపోతుంది, నా నీళ్ళు లేకపోతే మేము బ్రతకలేం, చనిపోతాం, మాకు నీళ్ళు ముఖ్యము అని మోషే గారిని ఇశ్రాయేలు ప్రజలు అడిగారు. కనుకనే ఇశ్రాయేలు ప్రజలు మోషే ఆ కర్ర ద్వారాగా ఆ బండ కొట్టినప్పుడు నీళ్ళన్నీ పారిపోతూ ఉన్నాయి. 6,20,000 కాలువలు మరి ఆ కాలమే పారుతూ ఉన్నాయి. మీరు ఎక్కడ వాళ్ళు అక్కడే తాగండి, ఎందుకంటే ఒక నదిలాగా పారుతుంది కాబట్టి మీరు 6,00,000 మంది ఒకసారి చారలేరు, ఒకసారికే రాలేరు కాబట్టి మీకు ఒక నదిని సిద్ధపరిచాను. ఆ నది ఎక్కడికి పారితో అక్కడ మీరు బ్రతుకుతారు, మీరు సంతోషంగా నీళ్ళు తాగండి, మీలో జీవం ఉంటుంది బుద్ధరని దేవుడు ఆ మోషేగా రాయి కొట్టినప్పుడు ఆ నది అలాగా ప్రజల వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. కనుకనే ఈ నది ఎక్కడికి పారితో అక్కడ జీవరాశులన్నీ బ్రతుకుతాయని ఇక్కడ దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 8వ అధ్యాయం 4వ చదువుకుందాం. మానవులారా, మీకే నేను ప్రకటిస్తున్నాను, నరులకు మీకే నా కంఠస్వరం వినిపిస్తున్నాను. జ్ఞానం లేనివారా, జ్ఞానం ఎట్టిదని తెలుసుకునడి, బుద్ధిహీనులారా యోచించు చూడుడి, నేను శ్రేష్టమైన సంగతి చెప్పేదనని. చూడండి, ఇక్కడ ఏమన్నా అంటే, మానవులారా మీకే నేను ప్రకటన చేస్తూ ఉన్నాను. దేవుడు ఒక పిలుస్తూ ఉన్నాడు, మానవులారా నేను మీకే ప్రకటన చేస్తూ ఉన్నాను అంటే, నేను నా చేతితో చెక్కబడిన మానవులారా నేను నిన్ను సృష్టించను కాబట్టి నేను మీకే ప్రకటన చేస్తూ ఉన్నాను, ఒకసారి నా మాట వినండి అని ఇక్కడ దేవుడు మానవుల్ని పిలుస్తూ ఉన్నాడు. నరులకు మీకు నా కంఠస్వరాన్ని వినిపిస్తూ ఉన్నాను. నా యాజకులు, నా శాఖలు బోరదని ఊదిస్తూ ఉన్నారు, బోరలు ఊదుతూ ఉన్నారు. మానవులారు, దేవుడు నా శాఖల ద్వారాగా మీకు సభలు సిద్ధపరచేను, మైకింత ద్వారాగా బోరలు వాక్యాన్ని తెలియపరుస్తూ ఉన్నాను, జాగ్రత్తగా వినుడని దేవుడు మానవులకి తెలియపరుస్తూ ఉన్నారు. కనుకనే మానవులు ఏం చేస్తుంటే బుద్ధిహీనంగా జీవిస్తూ ఉన్నారు, లోకాసనంగా జీవిస్తూ ఉన్నారు. కనుకనే వారు ఏమి ప్రయోజనం లేకపోతున్న వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. కనుకని సభలు ఏంటంటే, దేవుడు నా ప్రజలైన మీరు బ్రతకాలి, నా ప్రజలైన మీరు నా శాఖల్ని మిమ్మల్ని మేపుతారు, ఎవరైతే నా స్వాస్థ్యంగా పొందుకుంటారో వారికి నేను మిమ్మల్ని మేపుతానని దేవుడు శాఖలతో వాగ్దానం ఇచ్చి ఈ సభలు మరి దేవుడు ఏర్పాటు వాక్య భాగాలు మనం చూస్తున్నాం. ఒక చిన్న మరి అనుభవం చెబుతాను. సంసోనయ్య గారు ఎనికాపాడు నుంచి విశాఖపట్నం సేవకి పంపించినప్పుడు కొన్ని సంవత్సరాలు అక్కడ ఉంటూ ఉన్నారు. సంసోనయ్య గారికి శ్రమ వచ్చింది, బాధ వచ్చినప్పుడు బాగా నిరసించిపోతూ ఉండగా సంసోనయ్య గారి కల్లూరు వెళ్ళు, అక్కడ నిన్ను స్వస్థపరుస్తాను, నిన్ను బాగు చేస్తానని ఆ సంసోనయ్య గారికి దర్శనం వచ్చింది. అలాగే ఇక్కడ కల్లూరయ్య గారికి కూడా దర్శనం వచ్చింది. కల్లూరయ్య గారికి ఫోన్ చేసి, అప్పుడు ఫోన్లు ఏం లేవు, ఉత్తరాల ద్వారా రాసి చెప్పినప్పుడు సంసోనయ్య గారికి దర్శనం వచ్చింది, కల్లూరయ్య గారికి కూడా దర్శనం వచ్చింది, నాకు వచ్చింది. పదాని మరి అమ్మగారిని ప్రయాణం కట్టి కల్లూరు తీసుకొచ్చారు. కల్లూరు తీసుకొచ్చినప్పుడు కల్లూరులో అలాగా మరి ప్రార్థనలో ఉన్నారు. సంసోనయ్య గారికి బాగాలేదు, ఆయన మంచంలో ఉన్నారు. అమ్మగారు ఇంకా దానిలయ్య గారు, కమ్మన్ డేవిడ్ వీళ్ళంతా ప్రార్థన చేస్తూ ఉన్నారట.
చేస్తూ ఉండగా 10 రోజులు గడిచినాయి, 20 రోజులు గడిచినాయి. ఒక వార్త వచ్చింది సంసోనాయి గారికి. ఏంటంటే అమ్మగారు ఆగ్రామ్ తమ్ముడు చనిపోయారు అని ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చినప్పుడు ఫోన్ చేస్తే ప్రార్థనలో ఉన్నారు, బయటికి వెళ్ళకూడదు, లేకపోతే సంసోనాయి గారు చనిపోతారు, బయటికి వెళ్ళకూడదు. తీర్మానం. సరే ఫోన్ చేశారమ్మా, తమ్ముడమ్మా తప్పదు రామంటే, కాదులేమ్మా కుదరదులే, తమ్ముడైనా ఎవరైనా మరి ప్రార్థనలో ఉన్నా బయటికి రాకూడదని అలాగా ఆ కార్యక్రమాలు జరిగిపోయింది. 10 రోజులు గడిచినాక ఇంకొక వార్త వచ్చిందంట. 10 రోజులు గడిచినాక ఇంకొక వార్త, సంసోనాయి గారు నాన్నగారు చనిపోయారు అనే వార్త వచ్చింది. ఇకేం చేయాలి? సంసోనాయి గారు పెద్దవాడు, కుటుంబానికి పెద్ద కుమారుడు, మరి అన్ని ఆయనే ఉండి జరిపించాలి. ఫోన్ వచ్చింది, ప్రార్థనలో ఉన్నారు. ఏమాట బయటికి రావటానికి వీలు లేదు, బయటకు వస్తే కుదరదుగా సంసోనాయి గారు ఇదైపోతారు. అందుకని తీర్మానం చేస్తున్నారు. కాబట్టి కల్లు రాజరాయ్య గారు కూడా తీర్మానం చేశారు, నువ్వు బయటికి వెళ్ళకూడదు, ఏ విధంగా బయటికి వెళ్ళకూడదు ప్రార్థన అని. వారిలో ఒక ఆయన కాబోలో పెద్ద ఆయన, ఆ కుటుంబం అందరికీ ఒక యజమాని. వారు ఎవరైనా ఆయన మాట వింటారంట. ఆయన ఏం చేశారు, ఎప్పటికైనా సంసోన్ రావాలి, ఆయన పెద్ద కుమారుడు కాబట్టి అన్ని బాధ్యతలు ఆయనకే ఉన్నాయి కాబట్టి ఆయన చూదరికి బాడీని కదిలించవద్దు అని ఆయన ఆపేశాడు. 10ంటికి చనిపోయిన వ్యక్తి సాయంత్రం 5 ఆయనకి తీసుకెళ్ళాలి. ఆ రీతిలో ఆయన పొట్టు ద్వారాగా ఉంచేశారు. తెల్లారి 11 అవుతుంది. ఇసాకయ్య గారు, అయ్యా చెప్పయ్యా, అబ్బాయికి చెప్పు, ఇంటలేదు అని డేవిడ్ అయ్య గారిని అంటూ ఉన్నారు. డేవిడ్ అయ్య గారు కూడా ఆయనకి దొడుతూ ఉన్నాడు. ఏమంటాడు ఈ పెద్దవాడు, ఏమంటాడు దొడుతూ ఉన్నాడు. కానీ ఆయన మాట ఆయన సంసోనాయి గారు రావాలి పెద్ద కుమారు అని పొట్టు పట్టాడు. సరే ఏదేమైనా మరి డేవిడ్ అయ్య గారే మరి ధైర్యం చేసి, సరే దెబ్బతింటే తిన్నా ఆయన చేత అని ధైర్యం చేసి, అన్నా సంసోనాయి గారు ప్రార్థనలో ఉన్నారు, ఆయన బయటకు వస్తే చనిపోతారు, కనుకనే మరి ఎదురిగిన చనిపోయిన రారు కాబట్టి మరి ఆయన కూడా బయటకు వచ్చి మనం చంపుకుందాం ఏంటంటే, అప్పుడు ఆయన మనసు ఆలోచించి, అంతేనంటావు డేవిడు, అంతేనన్నా కొద్దిగా ఏదో మన్నించనా అని అలాగా మాట్లాడి చేశారు. కానీ ఏంట్రా మరి 12 అవుతుంది. కానీ అప్పుడు ఎప్పుడైతే ఆయన సలహా తీసుకొని అప్పుడు వాళ్ళంతా కుటుంబ సభ్యులు, బంధువులు అంతా కలిసి ఆయన అరగంటలో తయారు చేసి ఇక 12 బాడీని పంపించేశారు. అట్లా జరిగింది. ఇంకొక వార్త వచ్చింది. 10 రోజులు కలిసి ఇంకొక వార్త వచ్చింది. ఏ వార్త? సంసోనాయి గారి పెద్ద కుమారుడు ప్రభాస్ గారు ఆ కృష్ణా జిల్లా నుంచి ఇటుక లారీలు వచ్చినాయి, వాటిలో ఎక్కిపోయాడు, కృష్ణా జిల్లా వెళ్ళిపోయాడు, 2 రోజులు అవుతుంది, కనిపించలేదని ఇంకొక వార్త వచ్చింది. ఏం పండి భక్తి, ఏం చేయాలి? సంపూర్ణ భక్తి. తిమోతి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయంలో మొదటి నుంచి ఉన్నది సంపూర్ణ భక్తియు అని. అయితే ఇక అప్పుడు ఏం చేయాలి? కుమారుడు తప్పిపోయాడు, కనిపించట్లేదు, 2 రోజులు అవుతుందని ఆ వార్త వచ్చింది. ఆ వార్త వచ్చినప్పుడు ఒక అమ్మగారు తట్టుకోవాలి, అప్పుడు కళ్ళంట నీళ్లు పెట్టుకొని, సంసోనాయి గారు కూడా కళ్ళం నీళ్ళు పెట్టుకొని లేచి కూర్చొని కళ్ళతో నీళ్ళు తుడిసి అప్పుడు ఆయనకి కన్నీటి కార్చాడు. కుమారుడు కనిపించట్లేదు, 2 రోజులు అవుతుంది, కనిపించట్లేదు అంటని కన్నీటి కార్చి అప్పుడు కళ్ళు తెరిచి అమ్మా అని పిలిచావు ప్రభువా, ఇది ఎన్నడూ పిలువని పిలుపు, ఎన్నడూ పిలువని పిలుపు, అమ్మా అని పిలిచావు ప్రభువా, ఇది ఎన్నడూ పిలువని పిలుపు, కూర్చొని కళ్ళు తుడిచి అమ్మా ఏడవబా, నేను బయటికి వెళ్తే ఇది అయిపోతాను, ఏడవబా,
పోయినోడు పాని, ఉన్నవాడు ఉంటాడు, చేసేది ఏమీ లేదని కన్నీడి కార్చి అమ్మగారిని ఓదార్చి ప్రార్థన చేయండి అని ఆయన అమ్మగారికి ఓదార్పు చేసి ప్రార్థన చేయటం ప్రారంభించారు. ప్రారంభించిన తర్వాత 2 రోజుకి మళ్ళీ ఒక వార్త వచ్చింది, కుమారుడు ఉన్నాడు, పర్వాలేదని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూసారండి, ఖమ్మం డేవిడయ్య గారు చెప్పారు ఈ మాటలు. ఖమ్మం డేవిడయ్య గారు చెప్పారు. శావుకులు కల్లూరయ్య గారు అన్నారు, ఇళ్ళ పొలాలమ్మి, ఇళ్ళ స్థలాలమ్మి, అన్నీ అమ్మి శావుకొచ్చి కష్టపడి ఉండో లేకో తినకో పొట్టగొట్టుకొని ప్రార్థన చేస్తే 10 ఆత్మలు వస్తే వారిలో దోషాలు, వారిలో శావుకులు ఇలాగ జీవిస్తూ ఉన్నారు, ఇలా ప్రవర్తిస్తూ ఉన్నారు, నేరంలో నివసిస్తున్నారని కల్లూరయ్య గారు కూడా ఎంతగానో బాధపడ్డాడు. పొలాలు అమ్ముకొచ్చామయ్యా శావు కోసం, ఇళ్ళ స్థలాలు అమ్ముకొచ్చాం శావు కోసం, ఎంతో కష్టపడ్డాం. మరి దేవుని మాట కోసం ప్రజల్ని బ్రతికించాలి, ప్రజల్ని మేపాలి, ప్రజలకి ఆరోగ్యం కావాలి, ప్రజలు రక్షణ పొందుకోవాలి, ప్రజలు మారుమనసు పొందాలి, ప్రజల ఆత్మ రక్షణ కావాలి, వారి పరలోక రాజ్యంలో ఉండాలని ఇవన్నీ త్యాగం చేస్తే ప్రజలు దోషమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు, అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారని కల్లూరయ్య గారు ఎంతగానో 60 మంది శాఖలు ఉన్నాం అందు మాకు ఆయన చెప్పిన కారణాలు. కనుకనే ఈ సభలో దేవుడు ఏర్పరచుకుని ఇది ఆయన పని, అయ్యగారిది కాదు, మనది కాదు, ఆయన పని. కాబట్టి ఆయన వర్షాన్ని కూడా ఆపుకున్నాడు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్నో వర్షాలు పడుతూ ఉన్నాయి. మరి నేర్చేటప్పుడు కూడా తుప్పరపడుతూ ఉంది, తెనాలి తుప్పరపడుతూ ఉంది. మరి ఆయన పని కాబట్టి, ఆయన కార్యం కాబట్టి ఆపుకున్నాడు. కనుకనిది దేవుని పనిగా దేవుడు చూసుకుంటాడు. కనుకనే మరి దేవుని మాటలు మనం జాగ్రత్తగా విని ఆయన కృప పొందుకొని మనం కూడా మన ఆయుష్కాలం ముగించిన తర్వాత మన ఆత్మకి 1000 సంవత్సరాలు ఎక్కడ అంటే జీవాత్మకి ఎక్కడ ఉంటామంటే పరలోక రాజ్యంలో ఉంటాం. మన ఆయుష్కాలం 70-80 సంవత్సరాలు. ఇది రిటైర్ కాలం. ఇది భూమి మీద మనకి రిటైర్ అబ్బాయి. ఇదిగో మనం ఏదో దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ నీ కాలం గతించిపోయి నీ కాలం నేను రిటైర్ అయిపోతావు, తిరిగి నీ దేశానికి నువ్వు వెళ్ళిపో, ఇక మా దేశంలో ఉంటాకి లేదు, ఎందుకంటే నీకు 80 సంవత్సరాలు వచ్చినాయి, 70-90 సంవత్సరాలు వచ్చినాయి కాబట్టి ఇక మా దేశంలో నువ్వు ఉద్యోగం చేయటానికి లేదు, తిరిగి నీ దేశానికి వెళ్ళిపో అని అక్కడి నుంచి పంపిస్తారు. అలాగే మనం కూడా మనకి 70-80 సంవత్సరాలు 90 సంవత్సరాలు వచ్చినప్పుడు మన కాలం గతించిన తర్వాత మన శ్వాస ముగిసిన తర్వాత మనం నిత్య జీవితం అంటే ఆయన పరలోక రాజ్యంలో 1000 సంవత్సరాలు మనం జీవింపజేస్తూ ఉంటామని దేవుని యొక్క ప్రణాళిక, దేవునికి ఉద్దేశం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. దేవుడి కొద్ది వాక్యం అన్నింటిలో దీవించి ఆశీర్వాదం సహాయం చేయను గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన తండ్రి, సృష్టికర్తవైన మా యేసయ్య, నీ పరిశుద్ధ పదాలకు వందనాలు, స్తోత్రాలు తండ్రి రాజా. అయా నీ కృపను బట్టి, నీ దయా సంకల్పం బట్టి నాయన ఇదిగో నాయన 3వ సభ ఏర్పాటు చేసింది, నీకు వందనాలు, స్తోత్ర రాజా. ఈ సభ ద్వారా అనేక నూతన కార్యాలు జరిగించండి, నూతనత్వం తీసుకురండి ఆయన, మారు మనసు దయచే దేవా, నీకు వందనాలు, స్తోత్రం నాయన. నీ బిడ్డలను స్వాస్థ్యంగా నిలబెట్టుకుని వాడుకుని దేవా, నీకు వందనాలు. మీరే సహాయానికి కాపుదండి. అనగా మాట్లాడుతున్నాను నీ దాసులను కూడా జ్ఞాపకం చేసుకొని నోటికి బోరగాని కాపుదాయం సహాయం నిగూఢమైన విషయాలు తెలియపరచి కాపాడమని క్రీస్తు గణనామంలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.